హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. చాలామంది కస్టమర్స్లో నేను గమనిస్తున్న ఒక విషయాన్ని, ఇప్పుడు రాబోయే కస్టమర్స్ ఆ ఇబ్బంది పడకూడదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. దాదాపుగా 10,000కు పైగా కస్టమర్స్ని చూసినటువంటి నేను, కొందరు కస్టమర్స్ వారికై వారే ప్రమాదాలని తెచ్చుకుంటున్నారు. మనం అప్పుడప్పుడు వింటాం, అరే నువ్వు సమస్యని కొని తెచ్చుకుంటావురా అంటాం. కొందరు ఏం చేస్తారు, బయట ఎప్పుడు సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో నేను గమనించిన కొందరు కస్టమర్లు వారికై వారే వారిపైకి ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే, వారిపై ఉన్నటువంటి విపరీతమైన నెగిటివ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎంత విపరీతంగా ఉంటుందంటే, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ఒక వ్యక్తి తనకై తనే ఒక డాబా పైకి వెళ్తాడు. వెళ్ళి చుట్టూ చూసి ఒకసారి నమస్కారం చేసి డాబా పై నుంచి దూకుతాడు, చచ్చిపోతాడు. అంటే అతనికి సూసైడ్ చేసుకోవాలని లేదు, అతను ఎవరో హిప్నాటిజంలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ హిప్నాటిజం అంటే నథింగ్ బట్ ఫుల్లీ నెగిటివ్ అంతే. అసలు ఒక న్యూమరాలజిస్ట్ని ఆశ్రయించాలంటేనే అదేమన్నా ఆషామాష పనే కాదు కదా. నెగిటివ్ ఉంటేనే ఆశ్రయిస్తారు, ఆ నెగిటివ్ పోవాలని. ఎప్పటి వరకు 10% నెగిటివ్ ఉంది, వెంటనే అతను ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ నెగిటివ్ పోయేలాగా ప్లాన్ చేసుకొని మంచి భవిష్యత్తు పొందుతాడు. 50% నెగిటివ్ ఉంది, అతను అంతే విసిగి వేసారి ఉంటాడు. న్యూమరాలజిస్ట్ని కలిసి మంచి లైఫ్లోకి వెళ్ళడానికి తను ఏం చెప్తాడా అని చూస్తూ దాన్ని చేస్తూ ముందుకెళ్తాడు. 100% నెగిటివ్ ఉంది, ఇతను కూడా వింటాడు. ఇతను కూడా విని, ఎందుకైతే 100% నెగిటివ్ అతనికి 50% నెగిటివ్ ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితులు అంటే అతను 7వ సంఖ్య వ్యక్తి అనుకోండి, ఎవరి మాట విండు, అదొక ప్రత్యేకమైన పరిస్థితి. అతను 2వ సంఖ్య వ్యక్తి అనుకోండి, విపరీతమైనటువంటి కట్టడి, విపరీతమైనటువంటి నిజాయితీ. అతను 8వ సంఖ్య వ్యక్తి అనుకోండి, అస్థిరత్వం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు ఇంకా 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 ఏదో చేయాలని 50 నుంచి 100 తెచ్చుకుంటారు. వారు కూడా ఫైనల్లో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటారు, జాగ్రత్తగా అప్లై చేసుకుంటారు. ఆ న్యూమరాలజిస్ట్కి కూడా మంచి పేరు తెచ్చి పెడతారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకడికి 200% ఉంది నెగిటివ్, వీడి పరిస్థితి ఏంటి? 200 పరిస్థితి నెగిటివ్ ఎప్పుడుదో తెలుసా అండి? ఒక అబ్నార్మల్ లైఫ్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అబ్నార్మల్ లైఫ్ అంటే ఏంది? తిక్క, పిచ్చి అంటామే, ఆ తిక్కలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఒక తిక్క చెప్తాను, నాకు పొలిటికల్గా ఎదగాలని ఉంది, నాకు పొలిటికల్గా ఎదగాలని ఉంది. ఎగ్జాంపుల్, నా యొక్క స్థాయి ఏంటి? నెలకి ఒక 15,000 సంపాదించుకునే ఒక ఉద్యోగస్తుల్ని, నాకున్న ఆస్తి ఒక 20 లక్షలు. ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ని అవ్వాలనుకున్నాను. దీన్నే తిక్క అంటారు, అబ్నార్మల్ లైఫ్ అంటారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలంటే కొన్ని కోట్లు అతని దగ్గర ఉండాలి. మరి 20 లక్షల ఆస్తితో నెలకి 15,000 జీతంతో నేను పొలిటికల్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? చెడు మార్గాలు తొక్కాలి. తొక్కుతాం, ఏమైంది? నెగిటివ్ వస్తూ ఉంటుంది. ఆ ఉన్న 20 లక్షలు కూడా పోతాయి, ఇంకా పిచ్చి ఎక్కువైద్ది. అప్పుడేం చేస్తాం? హఠాత్తుగా వచ్చి పడాలి మొత్తం. అప్పుడు ఎత్తుక్కుంటాం ఒక న్యూమరాలజిస్ట్ని.
అదే 200% నెగిటివ్. ఇప్పుడు 10% నెగిటివ్ వాళ్ళకి 0 వచ్చింది, 50% నెగిటివ్ వాళ్ళకి 0 నుంచి 10 వరకు రాగలిగిద్ది, 100% నెగిటివ్ వాళ్ళకి 0 నుంచి 20% రాగలిగిద్ది. 200% నెగిటివ్ వాళ్ళకి 200 నుండి 500కు పోయిద్ది తప్ప అది తగ్గదు. ఎందుకు తగ్గదు? వారి లైఫే ఒక అబ్నార్మల్. వారు ఏం చేయరు. ఏమన్నా చేస్తే 20 లక్షల ఆస్తి ఉన్నప్పుడు 15,000 నెల జీతం ఉన్నప్పుడే దాన్ని పెంచుకుంటాం కదా. ఏం చేయం, అబ్నార్మల్. కాబట్టి వాళ్ళకేం కావాలి? వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు. చెడు మార్గాలు తొక్కుకుంటూ రావాలి. మనం తొక్కుకుంటూ పోతే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు. అవతల వాళ్ళు తొక్కరా తిరగబడి అప్పుడేమైద్ది? నెగిటివ్ ఎక్కడికి పోయిద్ది. ఇక్కడికి పోగానే ఏం చేస్తాం మనం? ఆస్ట్రాలజీలు మొత్తం అయిపోయినాయి, న్యూమరాలజీలు మొత్తం అయిపోయినాయి, ఎవడో ఏనంట 14 డైమెన్షన్లో చేస్తాడంట, పైగా అప్లై కూడా చేస్తాడంట, పైగా మనకి సలహా కూడా ఇస్తాడంట అని గబా 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 వచ్చి జాయిన్ అవుతాం. మరి ఆ నెగిటివ్ ఏం చేస్తుంది? జాయిన్ అవ్వగానే కోర్సు రాయనీదు. ఇంకా నెగిటివ్ కావాలి కదా దానికి. ఏం చేస్తుంది? ఏదన్నా మెలక పెట్టమంటది. అసలే పిచ్చి కదా, అసలే తిక్క కదా, ఏదన్నా మెలక పెట్టమంటది. అప్పుడు ఏం మెలక పెడతారు? నాకు ఈ పేరు వద్దు, నా పేరులో ఒక పెద్ద ధనవంతుడి పేరు కూడా లింక్ అయి ఉండాలి, నా పేరులో ఒక పెద్ద దేవుడి పేరు కూడా లింక్ అయి ఉండాలి. అంటే తన జీవితం ప్రకారం మనం ఏం చేస్తున్నామో తనకు అవసరం లేదు. నెగిటివ్ ఒప్పుకోదు. మరి ఎట్టి పరిస్థితులు 500కు పోవాలి కదా. అప్పుడేమైద్ది? వెంటనే మనతో చేయించుకొని దాన్ని అటక మీద పెట్టుకుంటారు. రకరకాల కారణాలు, పేరు నచ్చలేదనో, నాకు టైం లేదనో, ఏదో రకరకాల కారణాలు పెట్టుకొని ఏం చేస్తారు? కొంతకాలం తరువాత అప్పటికే 20 లక్షలు పోయి ఉన్నాయి కదా, అప్పులు అయి ఉన్నాయి కదా, నాకేమీ కాలేదు నాకేమీ కాలేదు అని కూర్చుంటారు. ఏమవుద్ది? ఏమి అవ్వదు. అప్పుడు పిచ్చి నషారానికి ఎక్కి 200 నుంచి 500కు పోయి అసలు ఈ జీవితం వద్దురా బాబు అని ఇందా చెప్పాను చూసారా, డాబా మీద నుంచి దూకారని అలా దూకి చస్తారు. సో ఇలా గనక మీరు ఎవరైనా ఉన్నట్లయితే కస్టమర్స్లో ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఎలాగైతే కస్టమర్కి న్యాయం చేయకుండా అరాకొరా విద్య వచ్చి చెప్తాడో ఆ న్యూమరాలజిస్ట్కి ఏమైద్దో చెప్పాను కదా. ఇలా గనక ఎవరైనా ఉన్నారంటే మీరు గనక ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకున్న నెగిటివ్తో ఆ న్యూమరాలజిస్ట్ని గనక మీరు ఇబ్బంది పెట్టారంటే గుర్తుపెట్టుకోండి, ఒక న్యూమరాలజిస్ట్ గనక 30 నిమిషాలు కూర్చొని మీ గురించి ఆలోచించాడంటే తప్పు మీ వైపున గనకుంటే సర్వనాశనం జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీకి అంత పవర్ ఉంది, సైంటిఫిక్గా అంత పవర్ ఉంది. ఎందుకంటే అది విశ్వంతో కనెక్ట్ అయింది. ఒక గుడితోనో ఒక రాయితోనో కాదు, విశ్వంతో కనెక్ట్ అయింది. సో మీ 200% నెగిటివ్ ఉన్నప్పుడు కూర్చోండి ఇంట్లో. మాకు చేత కాలేదని కూర్చోండి. నీకు చేత కాదు, కూర్చో. అంతా పోగొట్టుకున్నావు, 0 నుంచి మొదలు పెట్టుకో, టైం తీసుకో, మెల్లగారా. అంతేగాని హఠాత్తుగా వచ్చి 500కు పోయి ఆ తర్వాత మిమ్మల్ని మీరు పతనం చేసుకుంటే అది మీ ఒక్కరితోనే పోదు, ఫ్యామిలీ మొత్తానికి తగిలిద్ది. అందుకని ఎప్పుడైతే నేను ఒక న్యూమరాలజిస్టు మీకు ఇబ్బంది పెడితే ఎలా అవుతుందని చెప్పానో ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ వంతు. కస్టమర్స్ కనుక కరెక్ట్గా గనక యూటిలైజ్ చేసుకోలేకపోతే, యూటిలైజ్ చేసుకోవటంలో ఆయా న్యూమరాలజిస్ట్ యొక్క సేవను కరెక్ట్గా పొందలేకపోతే ఖచ్చితంగా మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్లోకి వెళ్ళిపోతారు. అందుకని మీరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, న్యూమరాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ వల్ల ఏం జరిగిద్ది, ఎలా అది మనుషులకు ఉపయోగపడిద్ది, ఇలాంటివన్నీ తెలుసుకోండి.
ఇలాంటివి తెలియటానికి మీరు ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో ఆ న్యూమరాలజిస్ట్ యొక్క ఛానల్ చూడండి, వీడియో చూడండి, సబ్జెక్టు వినండి, అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఆ న్యూమరాలజిస్ట్ యొక్క సేవల్ని పొందండి. అలా లేకుండా గనక మీరు ఎంటర్ అయ్యి ఆ న్యూమరాలజిస్ట్ని మానసికంగా మీరు మనస్తాపం కలిగించారా, ఆ న్యూమరాలజిస్ట్ గనక సరైన న్యూమరాలజిస్ట్ అయితే 30 నిమిషాలు మీ గురించి ఆలోచించాడంటే విశ్వానికి కనెక్ట్ అవుద్ది. ఆ విశ్వం మీకు చేసే నెగిటివ్ని మీరు తమిడి చూసుకున్నా కూడా మీరు కనిపెట్టలేరు. సో డియర్ కస్టమర్స్, మీరు గనక కస్టమర్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ పాయింట్ మీరు సరైన న్యూమరాలజిస్ట్ని ఎన్నుకోండి. రెండో పాయింట్ ఆ న్యూమరాలజిస్ట్ ఇచ్చేటువంటి కోర్సుని సరైన పద్ధతిలో రాసి ఆ న్యూమరాలజిస్ట్కి చూపించండి. మూడో పద్ధతి, మీరు ఏ పని చేసినా పని చేయాలండి, పని చేయకపోతే కుదరదు. చాలామంది కోర్సు రాసుకుంటూ ఇంట్లో కూర్చుంటారు, నాకేం అవ్వలేదు అంటారు. ఏమవుద్దండి? గాలిలో దీపం పెట్టి దేవుడా ఆరిపోకుండా ఆగిద్దా? అలాగే మీరు ఏదో పని చేయాలి, బ్రతకటానికి ఒక పని చేయాలి. ఆ పని ఏంటో ఆ న్యూమరాలజిస్ట్కి చెప్పాలి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అప్పుడు ఆ న్యూమరాలజిస్టు మీరు చేస్తున్న పనిలో ఎలా గ్రోత్ సాధించాలి, మీరు చేస్తున్న పని నుంచి ఇంకా పని ఎలా విస్తరించాలి, ఎలా మీకు మేలు కలగాలి, మీరు ఏ పని చేస్తే ఇంకా బాగుంటుందో చెప్పడానికి వీలవుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు చేసుకుంటూ చివరికి వచ్చేసి నాకు అది అవ్వలేదు ఇది అవ్వలేదంటే ఇది మన టెంపుల్సో లేకపోతే దేవాలయాలకు వెళ్ళటమో లేకపోతే పూజలు చేయటమో కాదు కదండి. ఒక విలువైన విశ్వానికి లైఫ్ని కనెక్ట్ చేయడం. ఇక్కడ మేము మీకు ఇన్నిసార్లు రాయండి, ఇన్ని రోజులు రాయండి, ఇన్నిసార్లు ఎందుకు రాయాలంటే ఇది మీ హార్మోని, ఇన్ని రోజులు రాయాలంటే ఇది మీ హార్మోని అని మ్యాథమెటికల్ లెక్కలేసిన మాకు మీకు మేలు చేయాలో కీడు చేయాలో పెద్ద విషయం అండి. అది చాలా చిన్న విషయం. కాబట్టి మా యొక్క విద్య సంవత్సరాల తరబడి వచ్చిందండి. దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటారా, గ్రాడ్యువల్గా ముందుకెళ్ళండి. ఉపయోగించుకోరా, అసలు టచ్ చేయకండి. మీకున్న ఇంతకుముందు పాత పద్ధతుల్లోనే ఎవరు చావు వాళ్ళు చావండి. అంతేగాని ఒక న్యూమరాలజిస్ట్ని ఇబ్బంది పెట్టొద్దు. ఆ న్యూమరాలజిస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా వెళ్తాడో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అలాగే మీరు ఇబ్బంది పడతారు. ఇంకా న్యూమరాలజిస్ట్ని కలవాలంటే 4 పార్ట్స్ అనేది మన ఛానల్లోనే వీడియో ఉంది, అది ఒక్కసారి చూడండి, తెలుసుకోండి. అప్పుడు కరెక్ట్ వేలో ముందుకెళ్ళండి. కానీ ఒక్క విషయం, మీరు న్యూమరాలజీ చేసిన తరువాత కోర్సును అప్లై చేసుకుంటూనే మీరు ఏం చేస్తారో చేయాలండి, దాన్ని డిస్కషన్ చేయాలండి. అప్పుడే గ్రోత్ ఉండేది. మీరేం చేస్తారో చెప్పకుండా, మీరేం చేయకుండా మీరు ఇంట్లో కూర్చొని కృష్ణారామ అంటే కుదిరేది కాదు. విశ్వానికి కనెక్ట్ అవ్వడంలో అది బాగా లేట్ అవుతుంది. సో ఇది కస్టమర్స్ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అప్గ్రేడ్ పొందాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి న్యూమరాలజిస్ట్ని ఎంచుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు నా కస్టమర్స్ నుంచి ఇంకా ఇలాంటి ఏమైనా ఎదురైనట్లయితే తప్పకుండా మీకు ఇంకొక వీడియోలో అలాంటి జాగ్రత్తలను మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దామండి.